సంక్రాంతి కానుకగా విడుదలైన గేమ్ చేంజర్ సినిమాను ఏకంగా స్థానిక ఛానల్లో ప్రసారం చేయడం కలకలం రేపింది. సంక్రాంతి పండుగ సందర్భంగా విశాఖపట్నంలోని గాజువాకలో స్థానిక కేబుల్ టీవీలో ప్రసారం చేయడాన్ని ఒక నెటిజన్ పోస్ట్ చేశాడు. వెంటనే స్పందించిన చిత్ర యూనిట్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న గాజువాక పోలీసులు దర్యాప్తు జరిపి ఆ ఛానల్ నిర్వాహకులను అరెస్ట్ చేశారు. సైబర్ క్లూస్ టీం ఆ టీవీ ఛానల్పై దాడి చేసి సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. రాజమహేంద్రవరం రూరల్ బుచ్చయ్యనగర్లోని కొప్పాక మంగాయమ్మ గోశాల నుంచి పొంగనూరు జాతి గోవును గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. ఈ నెల 9న అర్ధరాత్రి గుర్తు తెలియని 3 వ్యక్తులు పక్కా ప్రణాళిక ప్రకారం గోశాలలోని ప్రవేశించి పొంగనూరు ఆవును ఆటోలో తరలించుకుపోయారు. ఈ మేరకు బొంబూరు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. గోవు ఆచూకీ తెలిసిన వారు 9440434250 నెంబర్కు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ జనాభాను పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ వృద్ధి రేటు అంచనాలపై జరిగిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి కనీసం 2 పిల్లలు ఉండడం తప్పనిసరి చేయాలనే ఆలోచనలో ఉన్నారని ప్రకటించారు. గతంలో 2 కంటే ఎక్కువ పిల్లలు ఉన్నవారు అనర్హులని చట్టం తీసుకొచ్చామని, ఇప్పుడు కనీసం 2 పిల్లలు ఉండాలని కొత్త నిబంధన తీసుకురావాలని పరిశీలిస్తున్నామని అన్నారు. జనాభా పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టామన్న చంద్రబాబు సర్పంచ్, మేయర్, మున్సిపల్ కౌన్సిలర్ లాంటి స్థానిక సంస్థల పదవులకి 2 కంటే తక్కువ పిల్లలున్న వారిని అనర్హులుగా ప్రకటించే నిర్ణయం తీసుకోబోతున్నామన్నారు. దీనిపై కసరత్తు జరుగుతోందన్నారు. బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్పై దాడి కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం తెల్లవారుజామున సైఫ్ అలీ ఖాన్ నివాసంలో చోరీకి పాల్పడేందుకు దొండగుడు ప్రయత్నించాడు. దీంతో ఇంట్లో అలికిడి కావడంతో సైఫ్ అలీ ఖాన్ మేల్కొన్నారు. ఆ దొండగుడిని పట్టుకునేందుకు ప్రయత్నించాడు. ఆ క్రమంలో ఇద్దరి మధ్య చిన్నపాటి ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో సైఫ్ అలీ ఖాన్పై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో సైఫ్ అలీ ఖాన్ బిగ్గరగా అరవడంతో దొండగుడు అక్కడి నుంచి పరారయ్యారు. అదే సమయంలో కుటుంబ సభ్యులు అప్రమత్తమై అతడిని లీలావతి ఆసుపత్రికి తరలించారు. మరోవైపు సైఫ్ అలీ ఖాన్పై దాడి రాజకీయ విమర్శలకు దారితీస్తోంది. మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.